డిస్క్రీట్ ఎంక్వైరీ చేయండి, సునిశ్చితంగా దర్యాప్తు చేయండి. ఎట్లా వచ్చింది? ఆర్థిక ఉగ్రవాది ఇతను. ఆర్థిక ఉగ్రవాదం హత్యా నేరం కంటే గొప్పదని చెప్పారు. మీ గురించే కదా. ఇప్పుడు మా అర్థం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మీకు. ఆర్థిక ఉగ్రవాదం నేనన్న మాట కాదు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాట కాదు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు అన్న మాట కాదు, సాక్షాత్తు సుప్రీంకోర్టు బెంచ్ మీద జడ్జి గారు చేసిన కామెంట్ ఇది. ఇంత అనంతకాలంలో ఇతనికి ఇన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చింది? సునిశ్చితంగా దర్యాప్తు చేయండి, డిస్క్రీట్ ఇన్వెస్టిగేషన్ చేయండి అని సిబిఐకి వేలు చూపించమని చెప్పారు. డిస్క్రీట్ ఇన్వెస్టిగేట్ చేయండి. ఆర్థిక ఉగ్రవాదం హత్యా నేరం కంటే గొప్పది, ప్రమాదకరమైంది. ఆర్థిక ఉగ్రవాదం హత్యానేరం కంటే ప్రమాదకరమైందని చెప్పి ఆ రోజున సుప్రీంకోర్టు జడ్జీలు మాట్లాడితే ఇతను విపరీత మనస్తత్వం కాదా? ప్రశాంత మనస్తత్వమా ఇతను? ఇతను ఒక నాయకుడా? ఇతను నాయకుడిగా ఉంటే 5 ఏళ్ల పరిపాలన మనం చూడలేదా? అరాచకం కాదా? అప్రజాస్వామికం కాదా? రాజ్యాంగ విరోధం కాదా? అవినీతితో కూడుకున్నది కాదా? బంధుప్రీతితో కొట్టుమిట్టాడింది కాదా? ఆశ్రిత పక్షపాతంతో కూడుకున్న పరిపాలన కాదా? ప్రతిపక్షాల మీద ఏకపక్ష యుద్ధం కాదా? అందుకే బికాజ్ హీఈస్ విత్ ఏ డిఫరెంట్ మెంటాలిటీ. మామూలు మనస్తత్వం కాదు అది, ఒక విపరీతమైన మనస్తత్వం. ఒక మెంటల్ వాట్ ఈస్ కాల్డ్ ఇట్స్ మెన్సిరియా కావచ్చు, లేకపోతే క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఉన్నది. ప్రతి చోట వేసేయండి, తోసేయండి, తొక్కేయండి, ఇదే కదా. 5 ఏళ్ల పరిపాలన చేయండి. పెద్దగా చెప్పరా, పర్లేదు.